15న జన్మించారు. తల్లిదండ్రుల పేర్లు వెంకటరమణమ్మ గారు, సూర్యనారాయణ గారు. వీరికి మొత్తం 9 మంది సంతానం. 9వ సంతానంగా గరికపాటి నరసింహారావు గారు జన్మించారు. సూర్యనారాయణ గారు వేదాభ్యాసం, వ్యవసాయం చేసేవారు. తమకి ఉన్న 18 ఎకరాల వ్యవసాయ భూమిని సాగు చేయడంతో పాటు వేదాలు, ఉపనిషత్తులు అభ్యసించేవారు, చెప్పేవారు. అదే సమయంలో క్రమశిక్షణకి, టైం, పంక్చువాలిటీ విషయంలో చాలా కఠినంగా ఉండేవారు. టవల్ బయట ఆరేసిన సమయంలో 2 అంచులు కలిసేలా ఆరేయకపోతే ఆ రోజు తనకి బడిత పూజ ఉండేదని, ఇప్పటికీ ఆ క్షణాలు మర్చిపోలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నరసింహారావు గారు. అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఒకవేళ అప్పు ఇవ్వాల్సి వస్తే విరాళంగా భావించి ఇవ్వు. అప్పుడు మెంటల్ టెన్షన్ ఉండదు. నీ వల్ల ఎదుటివారు ఎప్పుడూ వెయిటింగ్ చేసే పరిస్థితి రావద్దని చెప్పేవారు. ఇక తల్లి వెంకటరమణమ్మ గారు 3వ తరగతి చదివినా సాంప్రదాయాలకి, సంస్కృతికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎన్ని